మూవీలో నచ్చేది ఏంటి? శోభన్ బాబు అందగాడు, తర్వాత కుటుంబంలో ఒక సభ్యుడు. ఏమంటే అన్నగా, తమ్ముడుగా, ఒక కుటుంబంలో ఒక భార్యకి నచ్చే విధంగా, ఏమంటే అలాగే అన్నగారి కింద ఎన్నో రకాలుగా ఆయన యాడ్ చేసాడు. అలాగే ప్రతి మనిషి కూడా శోభన్ బాబులాగా ఉండాలనుకున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఏమంటే మా నాన్నగారు శోభన్ బాబు ఫ్యాన్స్. ఏమంటే అప్పుల్లో ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితం శోభన్ బాబు గారి ఫ్యాన్స్. నేను శోభన్ బాబు ఫ్యాన్స్. మా కుటుంబం అంతా కూడా, మా కుటుంబమే కాదు చాలామంది కూడా శోభన్ బాబులాగా ఉండాలి. నన్ను శోభన్ బాబు అని కాకేస్తారు తణుకులో. తణుకు అండి, మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. శోభన్ బాబు అని కాకేస్తారు చాలామంది నన్ను. అంటే అన్ని కాకేస్తే నాకు ఒక రకమైన ఫీలింగ్ కూడా వస్తుంది. అంత అందగాడు, అంత మంచివాడు, అటువంటి వాడిని పేరు పెట్టి నన్ను కాకేస్తున్నారండి, నాకు ఆనందమే కదా. అటువంటి మనిషి అండి ఆయన. శోభన్ బాబు సినిమాలు నేను చాలా చూశానండి. ఇప్పుడు కూడా చాలామంది కుర్రకారు చూస్తున్నారు, అభిమానులు పెరుగుతున్నారు. నేను శోభన్ బాబు అభిమాని అంటే నాది చిన్న టీ బడ్డీ. శోభన్ బాబు కటౌట్ పెడతాను, అందరూ వచ్చి టీ తాగుతాం మానేసి ముందు కటౌట్స్ వస్తారు. అండ్ మీరు శోభన్ బాబు ఫేవరెటా? అయ్యి బాబా అంత అందగాడు ఫేవరెటా మీరు? మేము శోభన్ బాబు ఫేవరెటే అని చాలామంది అంటూ ఉంటారు. అదండి సంగతి. మీకు సోగ్గాడండి ఆయన. ఇప్పటికీ ఆంధ్రులో అందగాడు, ఎవరికి సోగ్గాడు. మహిళలకు కళలు వస్తారు ఆయనే. ఆయన వారసులో మేమే అభిమానులమే. ఆయన అది ఆల్రెడీ చెప్పిండు ఆయనే. అలా ఆయన ఇప్పటికీ మా గుండెల్లో ఉంటాడు ఆయన. మాకు క్రమశిక్షణ నేర్పిండు ఆయన. మాస్కు ఉండద్దు, క్లాస్కు ఉండాలి. అందులో మీరు నా మీద ఎక్కువ ఫోకస్ పెట్టద్దు, మీ భవిష్యత్తు చూసుకోవాలన్నాడు ఆయన. అంతేకాని ఈ రోజుల్లో హీరో లెక్క ఆయన మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, మా భవిష్యత్తు ఖరాబ్ చేయలేదు ఆయన. అదొకటి మా మనసులో ఆయనకు ఎప్పటికి ఉంటాం. ఆయన రుణపడి మేము ఉంటాం ఆయనకు. ఆయనకు అలా మాకు ఎల్లకాలం మేము ఉంటాం. ఎప్పటికీ అభిమానమే, మరో జన్మ కూడా అభిమానులే మేము. ఓకే ఓకే, సూపర్ సూపర్. సో రిలీజ్ చూసారా? ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది కదా మార్నింగ్. సో ఎలా అనిపించింది చూసినప్పుడు? 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమా చూడటం. ఎప్పటికీ మేము చూస్తూనే ఉంటాం. అది రిలీజ్లో స్క్రీన్లో చూసింది అది వేరే ఉంది. ఆల్రెడీ మేము చూస్తూనే ఉంటాం రోజు. ఇది స్క్రీన్లో వేరే ఉంటుంది. ఆ పాత కాపురాలన్నీ మాకు వస్తుంటాయి అప్పటికి. ఆ రోజుల్లో సోగ్గాడు అంటే ఆయనే సోగ్గాడు. ఇక అది మేము ఇంకేం చెప్పాలో మాకు ఏం అర్థమైంది. మాకు ఆయన గురించి ఏం చెప్పాలంటే అందగాడు ఆయనే. ఎవరు ఆ సినీ ఫీల్డ్లో అందగాడు ఎవరు లేరు. ఇప్పుడు మహేష్ బాబు అంటారు కానీ అది కూడా తప్పది. ఆయన ఒక్కడే అందగాడు. ఓన్లీ ఫేస్ ఒకటే అందం అంతే, కింద లేదు. అందగాడు అంటే శోభన్ బాబే. ఆ రోజుల్లో మహిళలు కూడా ఆయనకు బాగా సినీ ఫీల్డ్లోనే లేరు ఎవరు. శోభన్ బాబుని మించిన అందగాడు అసలు సినీ ఫీల్డ్లోనే లేరు, ఎవరూ లేరు. బాబులకే బాబు శోభన్ బాబు. నేను సోగ్గాడు కాకుండా ఇంకే మూవీస్ బాగా నచ్చుతాయి? దేవత, మానవుడు ధనవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవుడు సూపర్ డూపర్ సినిమా. అది అసలు అదొక ఏమంటారు, ఒక ఎగ్జామినేషన్ అనుకోండి. సోమబాబుకు డబుల్ రోల్, మల్టీ రోల్.